హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ దేవ్స్ దేవి. హాయ్ అందరికి, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా చాలా బాగున్నాను. ఎప్పుడు ఎగ్ అండ్ చికెన్ నూడిల్స్ ఏనా, ఒకసారి ఇలా మిల్ మేకర్ నూడిల్స్ కూడా చేసుకుని తినండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకెందుకు లేట్ చేయకుండా ప్రాసెస్ లోకి వెళ్ళిపోదాం పదండి. ముందుగా స్టవ్ వెలిగించి స్టవ్ మీద కడాయి పెట్టుకుని ఇందులో 3 గ్లాసులు నీళ్లు వేసుకోవాలి. నీళ్లు వేసుకున్న తర్వాత ఇక్కడ నేను ఆటా మ్యాగీ నూడిల్స్ తీసుకున్నాను. మీరు ఏ బ్రాండ్ అయినా తీసుకోవచ్చు. ఈ నూడిల్స్ లో మనకి మసాలా పౌడర్ ఇస్తాడు కదా, సో ఆ ప్యాకెట్ అంతా కట్ చేసేసి పౌడర్ అంతా అందులో వేసేసుకొని ఒకసారి కలుపుకొని ఈ నీళ్లు మరగనివ్వాలి. నీళ్లు మరిగిన తర్వాత నూడిల్స్ కూడా ఇలా బ్రేక్ చేసుకుని వేసుకొని హై ఫ్లేమ్ మీద మూత పెట్టకుండా ఉడికించుకోవాలి. ఇలా నీళ్ళన్నీ ఇంకిపోయేంత వరకు ఉడికించుకోవాలి. ఇలా నూడిల్స్ ఉడికిపోయిన తర్వాత వేరొక గిన్నెలోకి తీసుకొని ఇప్పుడు మళ్ళీ స్టవ్ వెలిగించుకొని అదే కడాయిలో 1 గరిటెన్నర నూనె వేసుకొని నూనె వేడెక్కిన తర్వాత చిన్నగా తరుక్కున్న ఉల్లిపాయ ముక్కలు, అలాగే చిన్నగా తరుక్కున్న బంగాళదుంప ముక్కలు, అలాగే చిన్నగా తరుక్కున్న క్యారెట్ ముక్కలు వేసుకోవాలి. తర్వాత కొద్దిగా కరివేపాకు, అలాగే 2 పచ్చిమిరపకాయల్ని ఇలా చిన్న ముక్కల కింద కట్ చేసి వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో ముందుగా వేడి నీటిలో వేసుకొని నానబెట్టిన మిల్ మేకర్ ని వేసుకోవాలి. నేను మిల్ మేకర్ లో ఉన్న నీళ్ళన్ని స్క్వీజ్ చేసేసి వేసుకున్నాను. తర్వాత ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా ఉప్పు, అలాగే 1 స్పూన్ కారం, 1 స్పూన్ పసుపు వేసుకొని హై ఫ్లేమ్ మీద బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఒక 5 నిమిషాలు బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న నూడిల్స్ వేసుకోవాలి. ఇప్పుడు ఈ నూడిల్స్ అలాగే మిల్ మేకర్ ఇదంతా కూడా బాగా మిక్స్ అయ్యేంత వరకు కలుపుకోవాలి. ఇలా కలుపుకొని స్టవ్ ఒక 2 నిమిషాలు లో ఫ్లేమ్ లో పెట్టుకుని తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. మిల్ మేకర్ నూడిల్స్ ఇలా చేసుకుంటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి, పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. నా ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైతే చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మరిన్ని న్యూ అప్డేట్స్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు నేను మీ దేవి, సైనింగ్ ఆఫ్. బై బాయ్.